ఈ పరిశ్రమంలో నీకు విడుదల కలుగునుగా. అందరు కళ్ళు మూసుకొని ఎవ్వరు మౌనంగా ఉండదు. అందరూ ప్రార్థన చేయండి. ఈ రాత్రి దేవుడు కేవలము నీ స్థితిగతును మార్చడానికే ఈరోజు ఏర్పరచుకున్నాడు. అసలు ఈ రాత్రి ఎంత ఉన్నతమైన రాత్రి అంటే, ఈ స్థలంలో అడుగుపెట్టినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన సాన్నిధ్యము, సింహాసనం విడిచిపెట్టి ఆయన మన మధ్యలో గొప్ప కార్యము చేయడానికి ఉన్నాడండి. ఈ రాత్రి మరుపురాని రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. మరుపురాని రాత్రిగా చేయబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితానికి, నీ ప్రార్థన జీవితానికి, నీ విశ్వాస జీవితానికి దేవుడు ఒక ఉన్నతమైన మెట్టు ఎక్కించబోతున్నాడు. నీ కుటుంబంతో దేవుడికి మాట చెప్పమంటున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడట. ఎక్కడైతే తలదించుకోబడి, ఎక్కడైతే అవమానపడతానేమో అని నీవు, ఎక్కడైతే దేవుని సన్నిధిని అవమానపరచబడే వరకు ఉంటానేమో అని ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావు, అక్కడ నా దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతంగా పెరగలేకపోతున్నాడు. నీ బంధువుల కంటే నీ పిల్లల భవిష్యత్తు ఏడంతలమైన ఆశీర్వాదకరంగా నిలబడబోతుంది. కరంగా మారబోతుంది. ఏడంతలమైన మహిమలోకి దేవుడు నడిపించబోతున్నాడు. ఏడంతలమైన కృపలోకి నడిపించబోతున్నాడు. ఈ మందిరంలో ఒక మంచి పాత్రగా దేవుడిని నిలబెట్టుకోబోతున్నాడు. గుప్పిలు విప్పే పాత్రగా దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. సేవకుని నోటిలో నుంచి వచ్చిన మాట ముందుగా నిలబడి కుటుంబంగా దేవుడిని నిలబెట్టుకోబోతున్నాడు. అటువంటి ఆశీర్వాదం ఈరోజు దేవుడికి ఇవ్వబోతున్నాడు. అటువంటి ఆశీర్వాదం దేవుడికి ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు. వాటికి నీ జవాబులను త్వరలోనే చూపించబోతున్నాడు. త్వరలోనే జవాబును చూపించమని కృపనిపోతాడు. ఏసునందులోని కృప విడుదల 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 ఏసునామములో విడుదల, ఏసునామములో ఏసునామములో. ఇప్పుడు ఎన్ని చేతులకు అప్పగిస్తున్నాను, ఇప్పుడు ఎన్ని చేతులకు అప్పగిస్తున్నాను. నా దేవుడు ఏం చేయడనుకుంటున్నావా? ఎందుకు ప్రభువా ఈ పరిస్థితి? ఎటు చూసినా కన్నీరు ప్రభువా. ఇటు సంతోషము చూడక కారణం లేదట. అరే ఒక గంట సంతోషపడితే రెండో భయపడక. నా దేవుడు ఈరోజు ఆయన స్వయముగా నీ కన్నీరు తుడబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులన్నీ సర్వం చేయబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులన్నీ దేవుడు తారుమారు చేయబోతున్నాడు. కుటుంబ పరిస్థితులన్నీ దేవుడు సంపూర్ణంగా చేయబోతున్నాడు. నాన్న దేవుడికి ఒక మాట చెప్పమంటాడు. దేవుడట నిత్యము అనేకమైన బిడ్డలకు ఆశీర్వాదకరముగా నేను దేవుడిని చెప్పబోతున్నాడట. ఆరోగ్యముగా నిన్ను నీ కుటుంబంలో అన్ని విధాలమైన కృపలో దేవుడు నడిపించబోతున్నాడు.
మంచి. ఈ రోజు కూడా దేవుని నాకు అది కావాలి ఇది కావాలి అలా చేయి ఇలా చేయి ఏ రోజు అడగలేదట. నేను నా కుటుంబం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే చాలు ప్రభు అడుగుతున్నమాట. అది నిత్యము నా దేవునికి ఇవ్వబోతున్నాడట. నిరంతరము దేవునికి ఇవ్వబోతున్నాడు. ఏ రోజు కూడా కొదువ చేయలేని కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనత ప్రతి ఆటంకం యేసు నామములో తొలగించి అడుగుతున్నాను ప్రభు. అయ్యా తెలియని ఊహించని రీతిలో ఈరోజు పరిస్థితి బాగుంది అనుకుంటే ఏదో ఒక విధంగా ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్ రావటం, ఏదో ఒక చిన్న విధమైన బలహీనత రావటం, కోపం రావటం, కుటుంబంలో దానివల్ల నెమ్మదిని కోల్పోవటం. నా దేవుడు భయపడకు, నిత్యమైన కృప నీ మీద ఉంటుందట. నిన్నును నీ కుమార్తెను నీ భార్యను దేవుని చేతిలో అనేకమైన బిడ్డలను ఆశీర్వాదకరంగా నిలబెట్టుకోబోతున్నావు. ఆశీర్వాదకరంగా నిలబడబోతున్నావు. నీవు ఇతరులకు ముందు స్థానంలో దేవుడిని నిలబెట్టబోతున్నావు. ఇప్పుడు ముట్టి స్వస్థపరిచింది. శరీరంలో ఉన్న బలహీనతలన్నీ పోవాలి. ఇప్పుడు యేసు నామములో అందరు స్తుతులు చెల్లిద్దాం. చేతులు తిరిగి ఎవరికి మౌనంగా నా శరీరంలో ఉన్న ప్రభువును స్తుతిద్దాం. ప్రతి అనారోగ్యము యేసు నామములో ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాం. ఆమేన్ ఆమేన్. యేసు నామములో శరీర బలహీనతలను విడిచిపెట్టి ఆజ్ఞాపిస్తున్నాం. ఆరోగ్యం తెలుసు. శరీర బలహీనతలన్నీ తీసివేసి ఇప్పుడు నీ చేతులకు అప్పగిస్తున్నాను. భయపడక. నా భవిష్యత్తు ఏంటి ప్రవాసం? కొంతమంది ప్రేమిస్తున్నారు, కొంతమంది ద్వేషిస్తున్నారు. నా అనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను అనేకమైన సార్లు నా వెనకాల హీనలు చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా. సమస్తము దేవుని చేతిలో పెట్టేసి, నీ జీవితమే దేవుని చేతిలో పెట్టేసి, నా దేవుడు నీ జీవితంలో అనేకమైన బిడ్డల కంటే ఉన్నతముగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. ఆశీర్వాదకరముగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. ఆత్మీయంగా కూడా దేవుడు పైకి లేకపోతున్నాడు. ఇంకా ఒంటరిగా ప్రార్థన చేయి. చాలా దేవునితో చాలా సమయం గడపాలట. నీకు ఖాళీగా ఉన్న సమయంలో దేవుడితో గడుపు. దేవుడు అనేకమైన విషయాలు నీకు బోధించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేయి. నువ్వు తల వంచిన దగ్గరే నీ తలను పైకి లేకపోతున్నాడు. నీ అవమానపడే దగ్గరే నేను ఆశీర్వదించబోతున్నాడు. ఎవరైతే చీపో అని నిన్ను హేళన చేశారో అక్కడ దేవుడు దావీదును లేపినట్టుగా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. నీ కుటుంబాన్ని లేపబోతున్నాడు. రక్షించబడే రక్షణకర్తగా దేవుడిని తయారు చేయబోతున్నాడు. దేవుని సన్నిధికి రా. సమయము దేవుని సన్నిధిలో సమర్పించుకో. దేవునితో గడుపు. దేవునితో మాట్లాడు. వాక్యంలో ధ్యానం చేయి. ఏకమైన మర్మములతో కూడిన మాటలు దేవుడు జ్ఞాపకం చేయబోతున్నాడు. కుమారుని చేతులకు అప్పగిస్తున్నాను. కాలంలో ఏమీ తోచని పరిస్థితిలో, ఏ కార్యము పొందుకోలేని స్థితిలో,
యవనస్తులు ఉన్నారంటున్నా ప్రభా, ఇది చేద్దామన్నా చేయలేని పరిస్థితిలో, ఆలోచన స్థిరమైన ఆలోచన కలగకుండా దురాత్ముడు అయ్యా ఈ బిడ్డను ప్రభా దొంగిలిస్తున్నాడు. భయపడక, నా దేవుడు ఈ రోజు నుంచి నీ జీవితాన్ని నా దేవుడు నడిపించబోతున్నాడట, జ్ఞానముతో నడిపించబోతున్నాడట, తెలివితో నడిపించబోతున్నాడట. చక్కటి మార్గము నీకు దేవుడు చూపించబోతున్నాడు. ఆ మార్గము నీకు నిత్యము ఆశీర్వాదకరంగా నిలబడబోతుంది. నీ ముందు ఒక ద్వారం తెరుస్తాడు దేవుడు. కరెక్ట్గా 6 నెలల్లో నీ ముందు ఒక ద్వారము దేవుడు తెరుస్తాడు. ఆ ద్వారమే నీకు ఆశీర్వాదకరమైంది. అది మంచిదా కరెక్టా కాదా అనేది కూడా దేవుడు నీకే నేర్పిస్తాడు. దేవుని అడుగు, దేవుని ప్రభువా ఈ రోజు నుంచి 6 నెలలు గుర్తుపెట్టుకో, అది నీ జీవితానికి ఆశీర్వాదకరమైన మార్గం. అది ఆ మార్గంలో నిలబడు. నా దేవుడు నీకు సంపూర్ణమైన చూపిస్తాను. జ్ఞాపకం చేసుకుంటున్నా, నీ శక్తిని యేసు నామములో కుమ్మరిస్తున్నాను. బలహీన పరుస్తున్న ప్రతి బలహీనతను విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా తల్లి, నీ సన్నిధిలో ఎదగాలని ఎంతో ఆశ ప్రభువా, నీతో బ్రతకాలని ఎంతో ఆశ ప్రభువా. తన జీవితంలో అనేకమైన విషయాలు కోల్పోయింది, అనేకమైన వేదనలు అనుభవించింది, అనేకమైన దినాలు కానీ చివరిగా నిత్యము నీతో బ్రతకాలి, నిత్యము నీతో అయ్యా నీతో ముందుకు సాగాలని ఆశపడుతుండగా ప్రభా, ఇప్పుడు యేసు నామములో ప్రభా నీ బలం మీ మీద కృమ్మరించబడును గాక, నీ ఆత్మను కృమ్మరించబడును గాక, నీ మహిమ కృమ్మరించబడును గాక. బలహీన పరుస్తున్న ప్రతి బంధకములను యేసు నామములో విడిచిపెట్టమని జపిస్తున్నాను. భయపడక, నా దేవుని కాపుదల నిత్యము నీతో ఉందట. నిత్యము నా దేవుని కృప నేను ఆవరించి ముందు కనిపించాను. నీ కృపలో నిలబెట్టమని అయ్యా నీ సన్నిధిలో ప్రత్యేకంగా లేవనెత్తం అడుగుతున్నాను. ఇప్పుడు యేసు నామములో ప్రభా నీ సన్నిధిలో ప్రభా తిరిగి ప్రభా నీ పరీక్షలో బిడ్డ నిలబడాలి ప్రభా. యేసు నామంలో ఆ బిడ్డ ఆలోచన ఆశ కూడా అదే. కానీ ప్రభా రాలేని పరిస్థితి, నిలబడలేని స్థితిలో ఈ బిడ్డ ఉంది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంది అంటున్నావు. నాది ఇది కాదు ప్రభా, నీ కొరకు నేను నిలబడాలి కదా, నన్ను ఎందుకు ప్రభా ఈ స్థితిలో ఉంచావని. భయపడక, నా దేవుడు తిరిగి నిన్ను నీ కుటుంబంతో దేవుడు నడిపించబోతున్నాడట. యేసు నామములో అటువంటి ద్వారమును నీకున్న ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు. తల్లి చేతులకు అప్పగిస్తున్నాడు. ప్రతి కన్నీళ్లు తుడిచివేయి, కష్టమును తీర్చివేయి. అయ్యా తట్టుకోలేకపోతుంది ప్రభా. సొంత వారే ఆ బిడ్డను అయ్యా గాయపరుస్తుంటే చెప్పుకోలేక, ఎవరితో తన బాధను పంచుకోలేక నీ సన్నిధిలో కన్నీరు గారుస్తున్నట్టున్నావు ప్రభా. నా దేవుడు నీ కన్నీళ్ళు చూచాను. భయపడక, నా దేవుడు నీ కన్నీళ్ళు చూస్తున్నాడు. నువ్వు రా దేవుని దగ్గరికి రా. కనీసం నన్ను ప్రేమించేవారే కొదువైపోయారు ప్రభా. కనీసం నీవైనా నాకు నేననే ఇష్టమా ప్రభా? అప్పుడప్పుడు దేవుణ్ణి అడుగుతున్నావు. నీకంటూ దేవుడు ఒక మంచి కృప చేత నీ చుట్టూరు దేవుని దూతలు కంచిగా ఉంచబోతున్నాడట. నిన్ను ప్రేమించే వారిని దేవుడు అనేకులు లేపోనెత్తబోతున్నాడు. నీ బంధువులే, నీ స్నేహితులే, నీ చుట్టుపక్కల వారే
నీకు ధైర్యంగా నిలబడబోతున్నావు. ఎక్కడైతే కన్నీరు గార్చి ఒంటరిగా నిలబడిపోయావు అక్కడ నా దేవుడు నిన్ను పైకి లేకపోతున్నాడు. ఆరోగ్యం, శక్తి, బలమును, కృపను మీరు అనుగ్రహించి యేసునామములో శరీర బలహీనతలు తీసివే ప్రభా. ఈ చిన్న బిడ్డలందరికీ జ్ఞానము తెచ్చి నీ కృపతో నింపి బలపరచు అయ్యా. అతని ప్రతి బలహీనతలను ప్రభా యేసునామములో, చీకటి అంధకార క్రియలను యేసునామములో లయపరిచి ప్రభా నీ మహిమ చేత నింపండి. నీవు దీవించండి, నీ కృపలో నిలబెట్టుకుని బలపరిచి పరిశుద్ధడానికి ఇప్పుడు నీ చేతులకు అప్పగిస్తాను. యేసునామములో ప్రతి బలహీనత, ప్రతి చీకటి అంధకార క్రియలను ప్రభా యేసునామములో బంధిస్తున్నాను ప్రభా. శరీరంలో బలహీనంగా ప్రభా అయ్యా అతని పిల్లలని అయ్యా అతని బాధతో ఏం చేద్దాం మనం చేయలేని పరిస్థితి. ఎందుకో శరీరంలో సహకరించలేని పరిస్థితి. అన్ని దేవుడిచ్చామంటున్నాడు.